ప్రకాశం ఏ పిల్లలు మన పుణ్యక్షేత్రాలను ఒక నాటిక ద్వారా చూపించబోతున్నారు. రండి చూసి ఆనందిద్దాం. ఇగో నువ్వు తీస్తావా? దక్షిణ భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మా మిత్రులు కలిసి అందులో ముఖ్యమైనవి ఇప్పుడు కొన్ని చెప్తాము. నా పేరు రేవంత్ వియూరు. నీ కాణిపాకం వినాయకుడి గురించి చెప్తాను. కాణిపాకం అంటే భూమిలో నీరని అర్థం. కాణిపాకం వినాయకుడు స్వయంభూగా బావిలో వెలిశారు. నేను ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. నా పేరు వర్షిణి బలురు. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి చెప్తాను. వెంకటేశ్వర స్వామి విష్ణువతారము. ఈయనకు శ్రీనివాసుడు, గోవిందుడు అని నామాలతో భక్తులు పిలుచుకుంటారు. ఈయన సప్తగిరి వాసుడు. కాలినడకన 7 కొండలు ఎక్కి స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకము. నేను ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను. శ్రీ వెంకటచలాధీశం ధ్యాసిత భక్షిసం చితచేసత మందారం శ్రీనివాసమాం భజే. కరాద్వేన కమలే చారయంతీం స్వాలలీలాయా హరానుపూర్వ సంయుక్తాం లక్ష్మీదేవం నమామ్యాం. నా పేరు శ్రావ్య. నేను విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గురించి చెప్తాను. దసరా సందర్భంగా ఇక్కడ అమ్మవారు 10 రోజులు 10 అవతారంలో దర్శనమిస్తారు. దేశ నలుమూల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి కృష్ణా నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శిస్తారు. నేను ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళీ కాపాలి కపలే కృష్ణ పింగళే భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమస్తుతే చండీ చండే నమస్తుభ్యం తారిణీ ఫలఫల. నా పేరు శ్రీకృతి బొమ్మ. నేను భద్రాచలం శ్రీరాముని గురించి చెప్తాను. ఇక్కడ శ్రీరాముడు గోదావరి నది ఒడ్డున వెలసాడు. శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో ఇక్కడ పర్ణశాల నిర్మించుకున్నారు. ఇక్కడ నుంచే రావణాసురుడు సీతాదేవిని అపహరించారు. నేను శ్లోకం చెప్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామాయ చంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతనే నమః. నా పేరు మహిళ వీరమర్శిని. నేను శ్రీశైలం శివుడు గురించి చెప్తాను. ఇక్కడ ఈశ్వరుడు పార్వతీదేవి సమతంగా దర్శనం ఇస్తారు. ఇది చాలా మహిమ గల జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం. ఇప్పుడు ఇక్కడ పార్వతీదేవి గుడి శక్తి పీఠాలు ఒకటి. ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే సూర్యశశాంకవామినయనం
వందే ముకుంద ప్రియం వందే భక్తజనం శ్రియం చ వరదం వందే శివం శంకరం. నేను మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గురించి చెప్తాను. ఇక్కడ స్వామివారి సమితి పిన్న తులసి కోట ఉంటుంది. పరిమళ అన్ని పుస్తకాన్ని స్వామివారు రచించారు. ఇక్కడ ప్రసాదాన్ని పరిమళ అంటారు. నేను శ్లోకం చెప్తాను. పూజాయ రాఘవేంద్రాయ సచైతన్యాయ చ భజంత కపరక్షణంతం కామదేవే. నా పేరు సాత్విక్. నేను అన్నవరం సత్యనారాయణ స్వామి గురించి చెప్తాను. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నట్లు ఇక్కడ శివుడు విష్ణువు ఒకే వేదికపై దర్శనమిస్తారు. సత్యనారాయణ స్వామి విష్ణు అవతారం. సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికి, చూసిన వారికి, కథనం విన్న వారికి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నేను ఒక శ్లోకం పాడతాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వరాధం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నా పేరు సుచిందచల. నేను యాదగిరి గుట్ట నరసింహ స్వామి గురించి చెప్తాను. నరసింహ స్వామి ఆలయాలలో యాదగిరి గుట్ట ప్రధానమైంది. స్వామి విగ్రహము ఒక గుహ లోపల రాతి క్రింద వెలసింది. ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తాను. ఎందుకోటి తేజు కిరణ సింధు భక్త వత్సలం నందనాథి సోనదత్త ఇందిరాక్ష శ్రీకలం గంధమాల్యాచ్యుతాది ముందు దేవ వందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. నా పేరు సరయు. నేను బాసర జ్ఞాన సరస్వతీ దేవి గురించి చెప్తాను. దక్షిణ భారతదేశంలో సరస్వతీదేవి ఆలయము ఇది ఒకటే. ఇక్కడ లక్ష్మీ కాళీ సరస్వతీదేవి కలిసి ఉన్న సరస్వతీదేవి ప్రధాన దేవత. ఇప్పుడు నేను శ్లోకం చెప్తాను. యా కుందేందు తుషారః